పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మహిమ కలిగిన నామాల్లో ఒకటి కెదోష్ ఇశ్రాయేల్. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ ఇలా రాయబడి ఉంది, వారు ఇశ్రాయేలీల పరిశుద్ధుణ్ణి తృణీకరించి ఆయనను విడిచిపెట్టారు. ఇక్కడ మనం చూసినప్పుడు కెదోష్ ఇశ్రాయేల్ అంటే అర్థం పరిశుద్ధుడు అయినటువంటి దేవుని గురించి. ఇశ్రాయేలీల పరిశుద్ధుడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కెదోష్ అనే పదం కదాష్ అన్న పదం నుంచి వచ్చింది. దాని యొక్క అర్థం పరిశుద్ధుడు, పాపము ఎరుగినటువంటి వాడు. దేవుడు మనల్ని గొప్పగా ఉన్నతంగా తయారు చేయబోతున్నాడు. యెషయా దేవుని దర్శనంలో చూసి సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి చూశాడు. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు చూశాడు. దేవుని యొక్క దూతలు ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతూ ఉండడం చూశాడు. అవి చూసినటువంటి యెషయా చెప్తున్నాడు, ఇశ్రాయేలీల పరిశుద్ధుడైన దేవుడు మన దేవుడు పరిశుద్ధుడు. ఆ మాటలు చెప్తున్నటువంటి యెషయా ఏం చెప్తున్నాడు తెలుసా? నా పెదవులు అపవిత్రమైనవి అని చెప్తున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులైన దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు మనము పరిశుద్ధుడైన దేవుని బిడ్డలంగా ఉంచబడి ఉన్నాం. పరిశుద్ధముగా మార్చబడదాం, ఆయనతో జీవిద్దాం.